ఎంత రెస్పాన్స్ ఇస్తే ఆ రకంగా ఉంటుంది నా స్పీచ్. 1 minute టైం ఇచ్చి ఉన్నా. నా పేరు చంద్ర గోపి అండి. గత 20 సంవత్సరాల నుంచి లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ కోచ్ గా పనిచేస్తున్నాను. 1 లక్ష మందికి పైగా ఇప్పటిదాకా లైఫ్ సెటిల్ చేసినటువంటి వ్యక్తిని. కనీసం ఒక 10,000 మందికి పైగా కౌన్సిలింగ్ ఇచ్చారు. 100 మందికి పైగా ₹1,00,000 నెలకు సంపాదించే వాళ్ళు నా టీంలో ఉన్నారు. అట్లాగే నేను ఒక సినిమా డైరెక్టరు. రజనీకాంత్ గారి కబాలి సినిమా నా సినిమా ఒకటే రోజు రిలీజ్ అయింది. అట్లాగే నేను ఒక డాక్టరు. BASM కంప్లీట్ చేసి 10,000 మంది పేషెంట్స్ కు పైగా నేను ఇప్పటిదాకా ప్రాణాలు కాపాడాను. అట్లాగే కరోనా టైంలో 170 మందికి దగ్గరుండి సేవ చేసినందుకు ఇండియన్ గవర్నమెంట్ గుర్తించి అబ్దుల్ కలాం రాష్ట్రీయ పురస్కారం ఇవ్వడం జరిగింది. ఇది నా ఇంట్రడక్షన్. సరే, ఆల్రెడీ 30 seconds క్రికెట్ మ్యాచ్. ఎంత మందికి ఇంట్రెస్ట్? అందరికి ఇంట్రెస్టా? సో ఇప్పుడు ఇక్కడ మీటింగ్ కంప్లీట్ అయిపోయింది. మీరు ఇంటికి వెళ్ళిండ్రు. ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ టీవీలో వస్తుంది. రెడీయా? ఆర్ యు రెడీ? ఫైన్. మీరు ఇంటికి వెళ్ళి సరదాగా కూర్చున్నారు. అందరూ కామ్ గా మ్యాచ్ చూస్తున్నారు. ఎందుకో తెలుసా? లాస్ట్ 1 over మిగిలింది. ఎంత? ఒకటే ఓవర్ మిగిలింది. 6 balls 10 runs కొట్టాలా. ఇండియా బ్యాటింగ్ 2 వికెట్లే ఉన్నాయి. ఇప్పుడు ఎంత టెన్షన్ ఉంటది? ఎస్ ఆర్ నో? ఎన్ని వికెట్లు ఉన్నాయి? ఎన్ని ఓవర్లు మిగిలిన్నాయి? ఎన్ని బాల్స్ ఎన్ని రన్స్ కొట్టాలా? ఇక చూడు ఎంత టెన్షన్ గా చూస్తున్నారు. అప్పుడే మీరు ఇంటికి వెళ్ళిండ్రు. అక్కడ చూసిండ్రు మ్యాచ్. అప్పుడే మీ మేడం వచ్చింది. ఏమండి ఇంత లేట్ గా వచ్చిండ్రేంది? తంత పట్టుకోండి అరిసిన వంట కొట్ట పిల్లవారికి 1 week ఉందంటే ఏమండి అని వచ్చింది. చూడు ఆమ్లెట్ అయిపోవచ్చు. రైట్, బాల్ వేస్తున్నాడు. ఇండియాని గెలిపించరా. ఎంత టెన్షన్ ఉంటది? ఎస్ ఆర్ నో? టెన్షన్ లేదా? ఉందా? దీనికంటే మీరు చెప్పేది టెన్షన్. చలో ఫైన్. సో నో బాల్. ఇంకెన్ని బాల్స్ ఉన్నాయి? 5. ఎన్ని రన్స్ కొట్టాలా? ఇప్పుడు చెప్పండి, ఇండియా గెలుస్తారా? ఆ మాత్రం నమ్మకం మన పైన మనకుంటే ఎప్పుడో గెలుస్తాం. నెక్స్ట్ బాల్ ధోని ఉన్నాడు. కంగారు మనకండి. 2 వికెట్లు ధోని ఉన్నాడు. నెక్స్ట్ బాల్ వేస్తున్నాడు. కొట్టిండు. 2 runs కొట్టిండు. అరే అని ముందర అర్థం వల్ల కొట్టిండు. ఇప్పుడు అర్థం ఏం చేసిందిరా? ఎసాలు. సో ఇప్పుడు ఇంకా 4 balls ఉన్నాయి. ఎన్ని రన్లు కొట్టాలి? గెలుస్తా ఇండియా? గెలుస్తుంది. వెరీ గుడ్. అబ్బో రైట్. నెక్స్ట్ బాల్ చేస్తా. అప్పుడే మీ ఫ్రెండ్ ఫోన్ వస్తుంది. అరే దండం పెడతారా? బీపీ పెరిగిపోతుందా? చచ్చిపోయినట్టున్నారా? 4 runs 8 balls. ఎన్ని రన్లు కొట్టాలరా? 4 balls ఉన్నాయి. డిస్టర్బ్ చేయడానికి దండం పెడతా. ఎసార్లో వీడు ఎంత తాగుతున్నాడో వీడికే అర్థం కావట్లేదు. ఏం తింటున్నాడో వీడికే అర్థమైతే ఎసార్లో ఆ పరిస్థితుల్లో ఉన్నాడు. రైట్. ఇక ఇంకో బాల్ వేసిండు. వికెట్ అవుట్. అంటే ఇంకో వికెట్ ఉంది. 3లో 2 ప్లేయర్. అర్థమైందా? ఇంకో వికెట్ అవుట్. ఎట్లుంటుంది సిచ్యువేషన్? వీడికి లేనిపోని రోగాలన్నీ అప్పుడే వస్తున్నాయి ఎసార్లో. ఇక లాస్ట్ వికెట్. 3 balls. ఎన్ని రన్లు కొట్టాలా? 8. గెలుస్తా ఇండియా? రైట్. బాల్ వేస్తుండు. 6. అరుస్తున్నాడు. పటాకులు వేరుస్తారు. అందరూ రెడీ అయిపోయారు. 2 balls 2 runs. గెలుస్తా ఇండియా? గెలవక ముందే పటాకులు ఇండియా గెలుస్తుంది. ఇంకో బాల్ అయిపోయింది. నో బాల్. ఇక లాస్ట్ బాల్ వేస్తున్నాడు. బ్యాట్ పట్టుకొని రెడీగా ఉన్నాడు. కొట్టడానికి కరెంట్ పోయింది. అయిపోయింది నా టైం. కరెంట్ పోయింది. ఇక చూడు వీడికి తెలుసుకుంటారు. ఫోన్ చేసుకున్నారా? సోము ఏమైందిరా? కొట్టినా లేదా? మా కాలేజీలో కరెంట్ పోయిందిరా. కొట్టినా లేదా? గెలిచిందా లేదా? ఎందుకు రా తరుస్తున్నావు? ఏమైంది అర్థమైందిరా? ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్. అవును. అరే కొట్టినా లేదా? కరెంట్ పోయిందిరా. ఇప్పుడు అట్లా కాదు. నాకు అర్థం కానీ పిచ్చి పట్టిందా? ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ నిన్ననే అయిపోయింది కదా. నిన్ననే ఇండియా కలిసింది. నువ్వు ఐఎంసీ మీటింగ్ బిజీగా ఇప్పుడు వచ్చి టీవీలో హైలైట్స్ చూస్తున్నావురా? లాస్ట్ 1 hour హైలైట్స్ చూపిస్తున్నారు. ఇండియా ఎంత కలిసిందో. నిన్న నువ్వు ఐఎంసీ మీటింగ్ బిజీగా ఉంది. ఇప్పుడు హైలైట్ చూస్తున్నా. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ చెప్పేది ఏంటంటే, దీనిలో నీతి ఏంటంటే, ఐఎంసీలో జాయిన్ అయిపోయాం సార్.
మా బంధువులకి మా ఫ్రెండ్స్కి వెళ్ళి ఐఎంసీ గురించి చెప్తున్నాం సార్. వాడు ఇలాంటి కంపెనీలు మస్తు చూసినామంటున్నారు సార్. హైలైట్స్ మ్యాచ్ ఈజ్ ఓవర్, ఇండియా గెలిచింది. ఎస్ ఆర్ నో సార్? ఇటువంటి ఛాన్స్ ఇచ్చాం, నువ్వు జనాలు జాయిన్ చేసేది, డబ్బులు కట్టించేది, అన్ని మోసపోయి విసిగి వేసారిపోయి ఉన్నాం సార్. నువ్వు మళ్ళీ ఐఎంసీ పట్టుకొచ్చినావు అలాగే నువ్వు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంటావు సారు. ఇది హైలైట్స్, మ్యాచ్ ఈజ్ ఓవర్. నువ్వు గెలిచేసినావు, ఐఎంసీలో గెలిచినప్పుడే జరిగినప్పుడే. ఎస్ ఆర్ నో? రైట్, ప్రోట్ అందుబాటులో ఉండట్లేదు, లేకపోతే ఇంకా జరగట్లేదు, నా టీం ఒకటి వెళ్ళిపోయింది. రైట్, నేను కష్టపడి డెవలప్ చేసిన టీం లీడర్ నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. హైలైట్స్ ఐఎంసీలో నువ్వు జాయిన్ అయినప్పుడే నువ్వు కోటీశ్వరుడు అయిపోయినావు. ప్రాసెస్ మిగిలి ఉంటుందంటే, ప్రాసెస్ మిగిలి ఉంటుందంటే మిగతా ఎన్ని హైలైట్. సో మీ అందరూ మీ ప్లేస్ లో ఒక్కసారి లేచి నిల్చొని చెప్పండి సార్, ₹1,00,000 నెలకు సంపాదించే పొజిషన్ కి 1 year లో మీ అందరినీ తీసుకెళ్ళడానికి నేను రెడీ, మేము మీతో పాటు రెడీ సార్ అని మిమ్మల్ని లేచి ఒకసారి చప్పట్లు కొట్టాలి. లేచి signing off, you are Chenna Gopi.